ప్రస్తుతం కూటమి నేతల సమావేశం అనంతరం పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. క్రెడీ హైదరాబాద్ ప్రాపర్టీ షో 6th, 7th, 8th February. Venue High-Tech City. కూడా పత్రికల్లో మనం అందరం చదివిన విషయాల్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కొన్ని ఆ సందర్భంలో ప్రభుత్వం మారడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, వచ్చిన వెంటనే ఆయన తీసుకున్నటువంటి ఫస్ట్ 2 డెసిషన్స్, ఆయన ఫంక్షన్ చేయాలి, ఆయన కార్యక్రమాలు ప్రారంభించాలి అని అంటే ఆయనకు ఒక కార్యదర్శి ఉండాలి. కాబట్టి ఫస్ట్ రవిచంద్ర గారిని అపాయింట్ చేశారు. రెండవ నిర్ణయం ఆయన తీసుకున్నటువంటిది ఏంటి అని అంటే, ఏదైతే తన భక్తుడిగా ఆయన మనసుకు దగ్గరగా ఉండేదో, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అప్పటిదాకా జరిగినటువంటి చర్చని, వాస్తవాల్ని తీసుకురావాలి, ప్రజల్ని ప్రక్షాళన గావించాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఆ రోజు వారు శ్యామలరావు గారిని నిర్ణయం తీసుకొని పంపించడం జరిగింది. వెళ్తూ ప్రక్షాళన చేయండి, ప్రసాదంతో మొదలుకొని అన్నింటిలోనూ కూడా పవిత్రత కనపడాలి, మీరు ఆ రకంగా తిరుమలని తీర్చిదిద్దండి అని చెప్పారని ఈవో గారే స్వయంగా అక్కడికి వెళ్ళి ఛార్జ్ తీసుకున్న టైంలో చెప్పారు. అంటే వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్షన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది తప్ప వేరే ఏం కాదు. ఆ దిశలో ఈవో గారు ఆయన విధి నిర్వహణ కర్తవ్యంలో భాగంగా ఒక మంత్లో వచ్చినటువంటి 4 ట్యాంకర్లు సప్లై జరిగినప్పుడు ఆ నెయ్యి శాంపిల్స్ని తీసి NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్కి శాంపిల్స్ పంపించడం జరిగింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మనకు తెలుసు, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ. ఇట్స్ మదర్ ఆఫ్ డైరీస్ అని చెప్పొచ్చు, మదర్ ఆఫ్ డైరీ టెక్నాలజీ అని చెప్పొచ్చు. భారతదేశ డైరీని రూపుని మార్చినటువంటి సంస్థలు. NDDF CALFకి శాంపిల్స్ పంపించినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ రిపోర్ట్లు రావడం, ఆ రిపోర్ట్లో మనం నివ్వెరబోయేటువంటి అంశాలని మనం చూడడం జరిగింది. సో మీ ముందుకి జస్ట్ ఆ ఒక్క లాస్ట్ పేజ్, దాదాపు 10 పేజీల రిపోర్ట్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి లాస్ట్ పేజ్ని గతంలో కూడా చెప్పాం, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. S-value ఈక్వేషన్స్ ఫర్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO. సస్పెక్టెడ్ అడల్టరెంట్స్, ఇవన్నీ కల్తీ జరిగాయి అని అనుమానిస్తున్నాము అనేటువంటిది ఆ ల్యాబ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఒక 5 అంశాలని వాళ్ళు ప్రస్తావించారు. 5 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలియల్, ర్యాప్సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మైజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 కోకోనట్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ రెండవది. మూడోది పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. నాలుగవది లార్డ్, అదర్ది టోటల్ అని పెట్టారు. సో అంటే NDDB కాఫ్ ఏదైతే భారతదేశంలో డైరీ డెవలప్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉందో, పరీక్ష చేయడానికి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 4 శాంపిల్స్లో ఈ 4 వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతు కొవ్వులు కూడా ఉన్నాయి అనేటువంటి నివేదికని బహిర్గతపరచడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రావడం, వారి మనసులో ఉండడం, NDA శాసనసభ్యుల సమావేశం జరుగుతున్నప్పుడు ఒక ఆవేదనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాసనసభ్యులు